ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈ ఛానల్లో మీకు చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అయితే ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా విద్యార్థులకు కావచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు చాలా లేటెస్ట్ కోర్సెస్, లేటెస్ట్ జాబ్ ఆపర్చునిటీస్, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ మెటీరియల్ అయితే అందిస్తున్నాను. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీటిని అయితే వినియోగించుకోండి. ఇవాళ ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేటివ్ వీడియో మీకోసం అయితే అందిస్తున్నాను. కంపెనీ సెక్రటరీ కోర్సు గురించి ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. చాలా ముఖ్యమైనటువంటి కెరీర్ ఆప్షన్ అండి ఇది. ఎందుకంటే చాలా మందికి తెలియదు. మంచి అవకాశం. ఇప్పుడు ఎంతసేపు మనము ఇంజనీరింగ్ కానీ, ఐఐటి అని డిఫరెంట్ కోర్సెస్ చూస్తున్నా, అంటే డిఫరెంట్ కోర్సెస్ చూడడం లేదు, అవే మోసదూరంలో వెళ్తున్నాం కదా. అట్లా కాకుండా ఇదొక డిఫరెంట్ ఆప్షన్ అయితే మనకు ఉంది. ఈ కంపెనీ సెక్రటరీ కోర్స్ చేసిన వాళ్ళకు కూడా అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. రీసెంట్గా మనం న్యూస్ పేపర్స్లో చదువుతున్నాము. పెద్ద పెద్ద కంపెనీలు అయితే మరి లక్షలాది రూపాయల ప్యాకేజ్తో వీళ్ళని నియమించుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళు కంపెనీ సెక్రటరీ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయాల్సిన పని మీరు ఇక్కడ చూడండి. ఫస్ట్ చెప్తా. ఒక సంస్థను స్థాపించడం నుంచి దానికి కావలసినటువంటి ఫండ్స్ ఎలా కలెక్ట్ చేయాలి, మేనేజ్మెంటు, కార్పొరేట్ లా, సెక్యూరిటీస్ లా, క్యాపిటల్ మార్కెట్, రెగ్యులేటరీ సంస్థలతో వాళ్ళు కలిసి పనిచేయాల్సి ఉంటుంది కంపెనీ సెక్రటరీ. అదేవిధంగా న్యాయపరమైన చిక్కులు ఎదురు కాకుండా ఒక కంపెనీ నిర్వహించడంలో కంపెనీ సెక్రటరీ చాలా కీలక పాత్ర పోషిస్తాడు. కంపెనీ బోర్డుతో డైరెక్ట్ సంబంధాలు మరి కనెక్ట్ చేసుకోబడి ఉంటాడు. అంతిమంగా ఏ కంపెనీకి, అంటే ఒక కంపెనీకి ఏ సమస్య వచ్చినా కూడా కంపెనీ సెక్టర్ ఇక్కడ ట్రబుల్ షూటర్గా మారుతారు. ప్రతి పని సంతోషాన్ని ఇవ్వడంతో పాటు అదే స్థాయిలో వేతనాలు, సౌకర్యాలు, గౌరవం, హోదా కూడా పొందుతాడు. మీరు గమనించండి, ఒక కంపెనీ సెక్రటరీ ఒక హార్ట్ లాంటి వ్యక్తి అని మనం అనుకోవచ్చు. ఈ డ్యూటీస్ అన్ని కనుక చూస్తే మరి ఇంత అద్భుతమైన కెరీర్ ఉన్నటువంటి కంపెనీ సెక్రటరీ మీరు ఎందుకు ఒక ఆప్షన్గా ఆలోచించకూడదు? ఒక్కసారి అయితే డీటెయిల్డ్గా మనకి ఇక్కడ ఈ ICSI అంటే మనకు ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎవరైతే ఉన్నారో, హైదరాబాద్ చాప్టర్ చైర్మన్, ఒక ఇంటర్వ్యూ అయితే ఇచ్చారు. వాళ్ళు చాలా అంశాలు అయితే దీంట్లో మనకు పేర్కొన్నారు. ఒక్కసారి అయితే మనం చూద్దాం. ఈ కోర్సు ఎవరైనా చేయొచ్చండి, అంటే జెంట్స్ అయినా చేయొచ్చు, మనకు ఉమెన్ అయినా ఈ కోర్సును అయితే చేసుకోవచ్చు. దీంట్లో మనకు ఎవరు అర్హులు అనేది అయితే ఇక్కడ మనం చూడండి. ఈ ICSI కోర్స్ ఏదైతే ఉందో, ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా కోర్స్ చేయడానికి ఇంటర్మీడియట్, డిగ్రీ, PG చేసిన ఎవరైనా అర్హులే. కొన్ని సబ్జెక్టులు మినహా సైన్స్, మ్యాథ్స్, సోషల్, కామర్స్ దాదాపు ఏ గ్రూప్ వాళ్ళైనా కూడా ఈ కోర్స్ అయితే చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి వయోపరిమితి కూడా లేదండి. 2.5 సంవత్సరాలలో ఈ కోర్సు కంప్లీట్ చేసుకోవడానికి అయితే మనకు అవకాశం ఉంది. ఈ కోర్సులో చేరడానికి మనకు ఒక CCEET అంటే మీకు చూడండి, కంపెనీ సెక్రటరీ ఎగ్జిక్యూటివ్ ఎంట్రన్స్ టెస్ట్ అని ఉంటుందండి. కంపెనీ సెక్రటరీ ఎగ్జిక్యూటివ్ ఎంట్రన్స్ టెస్ట్. ఆ టెస్ట్ కనుక మీరు రాస్తే దీంట్లో అడ్మిషన్ అయితే మీరు చేసుకోవచ్చు. దీనికోసం మీరు కోచింగ్ కూడా తీసుకోవచ్చు. ఈ ఎగ్జామ్ కోసము దీంట్లో 120 నిమిషాల్లో 200 మార్క్స్కి అయితే మీకు మల్టిపుల్ చాయిస్ ప్రశ్నాపత్రం అనేది ఉంటుంది. ఇక్కడ ఇయర్కి 4 టైమ్స్ ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఇయర్కి 4 టైమ్స్ అయితే మీకు రిజల్ట్స్ అనేవి ఉంటాయి. కాబట్టి మీరు ఒకవేళ డిగ్రీ PG కనుక పూర్తి చేస్తే ఇంకొక అవకాశం ఏముందంటే, మీకు ఈ ఎగ్జామ్ రాయకుండానే డైరెక్ట్గా ఎగ్జిక్యూటివ్ లెవెల్ ప్రోగ్రాంలో మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు. ఇంటర్మీడియట్ అయితే ఈ CCEET ఎగ్జామ్ రాసుకోవాలి. ఒకవేళ మీకు డిగ్రీ ఉంది, PG ఉందంటే డైరెక్ట్గా మీరు ఎంట్రన్స్తో సంబంధం లేకుండా ఎగ్జిక్యూటివ్ లెవెల్ ప్రోగ్రాంలో మీరు అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ పాస్ అయిన తర్వాత ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ చేయాల్సి ఉంటుంది. ఇక దీనికి రెగ్యులర్గా మరి ఇన్స్టిట్యూట్కు రావాల్సిన అవసరం ఉంటుందా అంటే అది కూడా చెప్తున్నారు వారు. రెగ్యులర్గా రావాల్సిన అవసరం ఉండదు. ఒక విధంగా చెప్పాలంటే ఇది డిస్టెన్స్ ఆన్లైన్ కోర్సే. ఆసక్తి కలిగిన వారు ఇతర చదువులు, పనులు కంప్లీట్ చేసుకుంటూ కూడా ఈ కోర్స్ అయితే మనకి పూర్తి చేసుకోవచ్చు. కంపెనీ సెక్రటరీ కోర్సు ICSI ప్రత్యేకంగా మనకి ఆన్లైన్ క్లాసులు కూడా డిజైన్ చేసింది. కొంత ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం మాత్రం కొన్నిసార్లు మీరు ఫిజికల్ క్లాసులకు అయితే అటెండ్ కావాల్సి ఉంటుంది. వాటి వల్ల మీకు చాలా ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది వస్తుంది. ఎందుకంటే ఒక కంపెనీని కంప్లీట్గా మరి మేనేజ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి కొంత ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఇక్కడ అవసరం పడుతుంది. ఇక ఏడాదికి 2 సార్లు ఇక్కడ మనకు ఈ కోర్సులో చేరిన వాళ్ళకి ఎగ్జామ్స్ నిర్వహించి రిజల్ట్స్ ఇస్తామని చెప్తున్నారు. కంపెనీ సెక్టర్ సంబంధించి మనకు హైదరాబాద్లోనే 4 సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాం. ఈ కోర్సును పోస్ట్ గ్రాడ్యుయేట్ PG కూడా UGC గుర్తించింది. అది కూడా మీరు గమనించండి. ఈ కోర్సు ఎవరైతే చేస్తున్నారో అది PGతో సమానం అండి. ఆ సర్టిఫికేట్తో మీరు PhD కూడా చేసుకోవచ్చు అనేది ఇంకొక వెసులుబాటు అయితే మనకుంది. ఇక ఫీజులు ఎట్లా ఉన్నాయంటే 2.5 సంవత్సరాలు ఇది పూర్తయ్యే కోర్సుకు అయితే పెద్ద మొత్తంలో ఫీజులు అయితే లేవు.
మీకు CCEET ఎంట్రన్స్ అయితే ఉందో ఇంటర్మీడియట్ తోటి ద కంపెనీ సెక్టర్ ఎగ్జిక్యూటివ్ ఎంట్రన్స్ టెస్ట్ అంటాం కదా, దానికైతే 2,500 రూపాయల ఫీజు అనేది ఉంటుంది. ఇందులో పాస్ అయితే మీరు ఎగ్జిక్యూటివ్ లెవెల్ కోర్స్కి వెళ్తారు. మీకు ఒకవేళ డిగ్రీ పీజీ ఉంటే డైరెక్ట్ ఎగ్జిక్యూటివ్ లెవెల్ కోర్స్కి వెళ్ళిపోతారు. అక్కడ మీకు ఫీజు వచ్చేసి 22,000 ఉంది. ప్రొఫెషనల్ లెవెల్ కోర్సుకు 20,000 చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఎగ్జిక్యూటివ్ లెవెల్లో 22,000 పే చేస్తారు, నెక్స్ట్ లెవెల్లో 20,000 పే చేస్తారు. మొత్తం 3 దశల కోర్సుకు సుమారుగా మనకు ఎంత అవుతున్నాయి, 45,000 రూపాయల వ్యయం అనేది అవుతుంది. మీరు గమనించండి. ఇక్కడ సామాజిక తరగతి సంబంధం లేకుండా ఇంటర్, డిగ్రీ, పీజీలో 85% ఎగువన గనక మార్కులు ఉంటే బలహీన వర్గాలకు, అదేవిధంగా మీకు SC, ST వికలాంగులకు పీజీలో రాయితీ కూడా ఉంది. ప్రవేశం పీజీలకు సంబంధించిన డీటెయిల్డ్ వివరాల కోసము మీరు ఎక్కడ కాంటాక్ట్ కావాలంటే ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ ఉందండి. మీరు చూడండి, ఇక్కడ ICSI.edu.hyderabad హోమ్ను, లేదా మీకు ఇక్కడ కొన్ని ఫోన్ నెంబర్లు అయితే ఉన్నాయి. ఈ ఫోన్ నెంబర్లను కూడా మీరు సంప్రదించవచ్చండి. 9491989900. ఉప్పల్లోని ICSI హైదరాబాద్ చాప్టర్ భవనంలో కూడా మీరు సంప్రదించవచ్చు. డైరెక్ట్గా అక్కడికి వెళ్తే ఇంకా మీకు చాలా డీటెయిల్స్ అయితే చెప్తారు. ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీ ఆఫ్ ఇండియా ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇది పనిచేస్తుంది. పార్లమెంట్లో చట్టం చేయడం ద్వారా 1980లో మనము ఈ ICSIని అయితే స్థాపించారు. ఢిల్లీ కేంద్రంగా జాతీయ స్థాయిలో దీనికి ఒక కౌన్సిల్ ఉంటుంది. 4 రీజనల్ కార్యాలయాలు, 73 చాప్టర్లను కలిగి ఉంది. సెంటర్ ఫర్ కార్పొరేట్ గవర్నెన్స్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ముంబై, హైదరాబాద్, కోల్కతాలో ఉన్నాయి. కాగా మనకు హైదరాబాద్ చాప్టర్లో 2,300 మంది CSలు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, వైజాగ్, అమరావతి చాప్టర్లో 500 మందికి పైగా సభ్యులు ఉన్నారు. అమెరికా, బ్రిటన్, UAE, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్ లాంటి దేశాల్లోనూ కార్యాలయాలు కలిగి ఉండి అక్కడి సంస్థలతో కలిసి పనిచేస్తున్నాయి. ICSI 75,000 మంది సభ్యులతో ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీ సెక్రటరీలు కలిగి ఉన్న సంస్థగా నిలిచింది అని ఇక్కడ కూడా మనకు డీటెయిల్స్ అయితే చాలా ఇవ్వడం అనేది జరిగింది. సో ఇందాక నేను చెప్పిన మీకు కంపెనీ సెక్రటరీ చేయాల్సిన డ్యూటీస్ అయితే ఏమున్నాయి, ఎంత కీలకమైన డ్యూటీస్ ఉన్నాయో ఇక్కడ మనకు ఇవ్వడం అనేది జరిగింది. సో ఇదండి ఫ్రెండ్స్, మీకైతే చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇక ఉద్యోగ అవకాశాలు ఎట్లా ఉంటాయి చూద్దాం. ఇక్కడ ఈ రంగంలో మనకు చాలా నిపుణుల కొరత ఉందండి. ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఒకవేళ మీరు CS కంప్లీట్ అంటే కంపెనీ సెక్టర్ కనుక చేస్తే ఇమ్మీడియట్ మీకు ప్లేస్మెంట్ అయితే వస్తుందని చెప్తున్నారు. దేశంలో 2 లక్షల మంది CSల డిమాండ్ ఉంది, కానీ ప్రస్తుతం మనకు 75,000 మంది మాత్రమే అందుబాటులో ఉన్నారంటే మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ విపరీతమైన డిమాండ్ ఉండటంతో ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ లెవెల్ కోర్సు పూర్తి చేసిన వారికి కూడా ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ లెవెల్ కోర్స్ పూర్తి చేస్తేనే మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇంకా మీరు మొత్తం దశలు పూర్తి చేసుకుంటే ఎంత బాగుంటుంది. దేశంలో 27 లక్షల రిజిస్టర్డ్ కంపెనీలు ఉంటే అందులో 17 లక్షల వరకు యాక్టివ్ కంపెనీస్ ఉన్నాయి. తెలంగాణలో 1,00,000కు పైగా కంపెనీలు యాక్టివ్గా ఉన్నాయి. మెజారిటీ కంపెనీలు CSల కొరతను ఎదుర్కొంటున్నాయి. ఇవాళ 10 కోట్ల మూలధన వ్యయం కలిగిన కంపెనీలో కంపెనీ సెక్రటరీ నియమించుకోవాలని మనకు కంపెనీ చట్టం 2013 చెప్తుందంటే చాలా కంపెనీస్కి వీళ్ళు కంపల్సరీ అవసరమే. దీంతో ఈ రంగంలో మరిన్ని అవకాశాలు పెరగడంతో పాటుగా కోర్సు పూర్తి చేసిన వారికి ఉద్యోగం పక్కా అని చెప్పవచ్చు, లేదా సొంతంగా ప్రాక్టీస్ చేసుకునే అవకాశం ఉందండి. CSలో మరి పురుషులకు ధీటుగా సమానంగా మహిళలు కూడా ఈ వృత్తిని ఎంచుకోవడం విశేషమని అయితే పేర్కొంటున్నారు వీరు. సో ఇదండి, మీకు చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. కెరీర్కి సంబంధించి ఒక డిఫరెంట్ కెరీర్ వైపు వెళ్ళే వాళ్ళకైతే ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక వేతన ప్యాకేజీలు అయితే చూద్దాం. చాలా మంచి ప్యాకేజీలు అయితే ఉన్నాయండి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగం కంపెనీలో విస్తృత నియామక అవకాశాలు అయితే లభిస్తున్నాయి. మనకు ప్రారంభంలో వార్షిక వేతనం అయితే 8 to 10 lakhs మనకు తీసుకోవచ్చు. కేవలం 5 ఏళ్ల నుంచి 10 years అనుభవం కనుక సంపాదిస్తే ఏడాదికి సగటున 25 లక్షల వరకు వేతనం ఆఫర్ చేస్తున్నాయి. ఇంకా విశేషం ఏంటంటే మీ ఎక్స్పీరియన్స్, మీ స్కిల్ని బట్టి ఏడాదికి 1 కోటికి పైగా వేతనం పొందుతున్న వారు కూడా ఉన్నారు. ప్రభుత్వ రంగ కంపెనీలు సహా పబ్లిక్ సెక్టార్ కంపెనీల్లోనూ విశేష అవకాశాలు ఉన్నాయి. భారత్లోనే కాదు, మీరు విదేశాల్లో కూడా ఉపాధి అవకాశాలు అయితే పొందొచ్చు. ఎక్కడైతే కంపెనీలు ఉంటాయో అక్కడ కంపెనీ సెక్రటరీ సర్వీసుల అవసరం తప్పకుండా ఉంటుంది. కాబట్టి మరి ఈ ఆప్షన్ అయితే మీరు తప్పకుండా వదిలిపెట్టకండి. ఇంట్రెస్ట్ ఉంటే కనుక డెఫినెట్గా ఈ కెరీర్ని అయితే ఎంచుకొని మీరు మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.